ఏం వండావే నా కోసం? పన్నీర్ బిర్యానీ అండి. నాకు పన్నీర్ అంటే ఇష్టం లేదని తెలుసుకా? నాకు అదొకటే వచ్చు. తింటే తినండి, లేకపోతే వదిలేయండి. ఒక నిమిషం. హలో గాయ్స్, ఏం చేస్తున్నావే? వ్లాగ్ చేస్తున్నానండి. తిన్న తర్వాత చేయొచ్చు కదా. వ్లాగ్ తిండి మీద అండి, మీరు ఉండండి కాసేపు. హలో గాయ్స్, ఈరోజు లంచ్ కోసం పన్నీర్ బిర్యానీ చేశాను. ఇది మా ఆయన ఫేవరెట్. నా ఫేవరెట్ ఎందుకైతదే? మీరు మూసుకోండి, మీకేం తెలీదు. సో మరి పన్నీర్ బిర్యానీ చూద్దామా ఎలా వచ్చిందో. చూడండి గాయ్స్, చాలా బాగా వచ్చింది కదా. సో ఇది మా అమ్మమ్మ రెసిపీ. మీ అమ్మమ్మకి పన్నీర్ వండడానికే రాదు కదే. మీరు మూసుకోండి, ఆ విషయం మాకు తెలియదు కదా. సో ఈ రెసిపీ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తున్నాను, వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి. మా పన్నీర్ బిర్యానీ టేస్ట్ మీకు నచ్చితే వెంటనే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. అయినా వీడియోలో పన్నీర్ టేస్ట్ ఎలా తెలుస్తుంది? ఇది వాళ్ళకి తెలియదు కదండి, మీరు మూసుకోండి. ఇప్పుడు తినొచ్చా? తినండి తినండి. మెంటల్ ముఖం దానికన్నా. వసై నిజం చెప్పవే, ఇది ఇంట్లో చేసిన బిర్యానీనా? అవును, షాగోస్ లో చేసిన బిర్యానీ. అంటే నువ్వు చేయలేదా? చేయలేదు. మోసం చేస్తున్నావా? నేనే మోసం చేశానండి. ఇది ఆర్డర్ పెట్టింది ఎవరు? నువ్వే. బిల్ పే చేసింది ఎవరు? నువ్వే. ఇది తెచ్చింది ఎవరు? నువ్వే. అప్పుడు నా బిర్యానీనే కదా. ఈ మాత్రం టాలెంట్ నాకుండుంటే ఎప్పుడో టీమ్ లీడర్ అయిపోయేవాడిని. అయిపోతారు. తినండి తినండి. తిన్నాక తమ్నైల్ ఫోటోస్ తీయాలి. తినే మూడు ఉత్సాహం రెండు దుబ్బాయి. అది కాదండి, నేను తింటా. హాయ్ గాయ్స్, నేనైతే చాలా డేస్ తర్వాత లైవ్ లోకి వచ్చాను. నా రీల్స్ కింద మీ కమెంట్స్ ని 1 by 1 చెప్పేస్తాను. హాయ్. ఏమండి, చెయ్యి తీయండి. చెయ్యి బరువుగా ఉందా? సర్లే గాని పొద్దునే నీకు ముద్దు పెట్టాను కదా, అది నాకు తిరిగి ఇవ్వవా? ముద్దులేదేం లేదు, వెళ్ళండి. అదేంటి ఏం లేదంటావు? పొద్దున్న నువ్వు కిచెన్ లో పని చేస్తున్నప్పుడు నీ వెనకాల నుంచి హగ్ చేసుకొని ముద్దు పెట్టాను కదా. నేను లైవ్ లో ఉన్నానండి. నేను లైవ్ లోనే అడుగుతున్నాను, పెట్టవా? ఆ లైవ్ ఈ లైవ్ ఒకటి కాదు. లేదు నువ్వు పెడతావా, నన్ను పెట్టుకోమంటావా? సరే నేనే పెట్టుకుంటా. నేను ఇన్స్టా లైవ్ లో ఉన్నాను. ఇన్స్టా లైవా? ఎక్కడ పెట్టావే కెమెరా? అది కెమెరా అనుకుంటున్నావు, సీసీ కెమెరా అనుకుంటున్నావు? తీసుకెళ్లి మూల పెట్టావు. అంటే ఇప్పుడు నేను మాట్లాడిందంతా వాళ్ళు చూసారా? విన్నర్ కూడా అండి. విన్నర్ కూడానా? అంటే లైవ్ లో ఎంత మంది ఉంటారే? ఓ 100-200 మంది ఉంటారా? 3000 మంది ఉన్నారండి. అంటే ఇప్పుడు నేను కూడా ఆయనలా ఫేమస్ అయిపోతానా? వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నా నేను. నా బతుకు మొత్తం బుగ్గిపాలు చేసావు కదా. ఏం లేదు ఫ్రెండ్స్, ప్రాంక్. హలో గాయ్స్, నేను మీ వృంద. ఈ రోజు అయితే నేను మా బెడ్రూమ్ వ్లాగ్ ని చూపించేస్తున్నాను. సో ఈ కబోర్డ్స్ ని జర్మనీలో కొన్నామన్నమాట. మా ఆయన నా మీద ప్రేమతో కొన్నారు. చాలా బాగుంటది, చాలా కంఫర్ట్ గా ఉంటది. సో ఈ బెడ్ ని చూసారు కదా, ఇది స్వెడన్ నుండి తెప్పించామండి. చాలా కాస్ట్లీ. సో ఈ సోఫాని అయితే నేను చైనాలో కొన్నాను గైస్. చూడండి, చాలా కాస్ట్లీ గైస్. సో మీరైతే వెళ్ళలేరు అనమాట. అండ్ ఈ మిర్రర్ చూసారు కదా, చూడండి మిర్రర్. ఇదైతే నేను జర్మనీ నుండి తెప్పించాను అనమాట. చాలా కాస్ట్లీ. అండ్ కర్టన్స్ కూడా, ఇది మాత్రం మేడ్ ఇన్ ఇండియా. అది కూడా మింత్రాలో కొన్నా అనుకుంటా గాయస్. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అండ్ ఈ పెయింటింగ్స్ చూసారు కదా, ఇవన్నీ పికాసో నుండి తెప్పించుకున్నాను గాయస్. తర్వాత చూద్దాం రండి. ఈ బెడ్ కు ఒక స్పెషాలిటీ ఉంది గాయస్, చూద్దామా? తిల్లానా నా కసికల్లకు చిక్కి చిక్కి చిందే వెయ్యాలా? హీరోరా నువ్వు? ఏమైందే? నువ్వేంటి ఇక్కడ సడన్ గా? అది వ్లాగ్ చేద్దామని. అమ్మ కడుపు మాడ, బెడ్రూమ్ లో ఎవరైనా వ్లాగ్ చేస్తాడానే? అది మనం రీసెంట్ గా ఇంటీరియర్ డిజైన్ చేపించాం కదా, దాని మీద వ్లాగ్ చేయమని నా సబ్స్క్రైబర్స్ అడిగారండి. అలాంటివి ఏమైనా ఉంటే ముందు చెప్పాలి. అమ్మో జస్ట్ మిస్. ఇంకా నయ్యో, వాష్రూమ్ లో కొత్త షవర్ పెట్టించాం కదా అని వ్లాగ్ చేయడానికి డైరెక్ట్ వాష్రూమ్ లోకి వచ్చేయలేదు. అయినా వ్లాగులు చేయడానికి వస్తాం, సమయం సందర్భం ఉండాలనే. చేతిలో ఫోన్ ఉంది కదా, ఇంట్లో ఇంటర్నెట్ ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వ్లాగులు చేయకూడదు. సర్లే కానీ నువ్వు బయటికి వెళ్ళు, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి. అది కాదే, ఆఫీస్ టైం అవుతుంది. అది కాదే ప్లీజ్, అది కాదు. ఇప్పుడు హ్యాపీగా వ్లాగ్